ఫ్రెషర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఒకటి చెప్తానండి. ఇప్పుడు పైథాన్ నేర్చుకోనండి, జావా నేర్చుకోనండి, సింపుల్ గా స్కిల్స్ దగ్గర వచ్చేసి పైథాన్ మెన్షన్ చేసి పక్కన మళ్ళీ దాంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని మెన్షన్ చేస్తారనమాట. ఊప్స్, డేటా టైప్స్ ఇట్లాగా అన్నమాట. సో అలా ఎప్పుడు మెన్షన్ చేయకూడదు. సో అలా మెన్షన్ చేసే బదులు నేను పైథాన్ యూజ్ చేసి ఒక ఆటోమేషన్ రాయగలిగాను ప్రాజెక్ట్ కి అన్న పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ అప్పటి వరకు మాన్యువల్ టెస్టింగ్ చేసేదాన్ని మేము పైథాన్ తో ఆటోమేషన్ చేసి నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నది తగ్గించాము అన్న పాయింట్స్ రాస్తే అది స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, రియల్ టెక్నికల్ స్కిల్ ఉంది అని చెప్పి. ఆర్ పైథాన్ లో మనకి చాలా వర్షన్స్ ఉంటాయండి. సో జనరల్ గా ఎవరి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎవరిది తీసుకున్నా కూడా వాళ్ళు జస్ట్ నేమ్స్ రాస్తారు, పైథాన్ అని, జావా అని చెప్పి, రియాక్ట్ జేఎస్, ఫ్లాస్క్ ఇట్లాగా అన్ని రాస్తారు అనమాట. సో నేనేం చెప్తా అంటే ఎనీ లాంగ్వేజ్ యూ లర్న్, మీరు సొంతగా నేర్చుకున్నారు, ప్రాజెక్ట్స్ చేశారు కాబట్టి ఇంక్లూడింగ్ వర్షన్ నెంబర్ తో సహా మెన్షన్ చేయండి డీటెయిలింగ్ గా. అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా. ఓకే, వీళ్ళు నిజంగానే నేర్చుకున్నారు, ఏదో ర్యాండమ్ గా పైథాన్ జావా అని మెన్షన్ చేయలేదు, ఈ వర్షన్ లో వీళ్ళు వర్క్ చేశారు, లేకపోతే వర్షన్ నెంబర్ తెలియదు కదా అన్న ఫీల్ వస్తుంది అనమాట. సో అందుకే ప్రతిదానికి ఆ వర్షన్ నెంబర్ ఉంటదండి, మీరు ఏ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నా కూడా.